హ్యాపీ యానివర్సరీ రాజ్. మన జర్నీ 2012లో స్టార్ట్ అయింది రాజ్. 2012 జూలై 1 గుర్తుందా రాజ్? మన ట్యాన్ బాండ్ మన ఫస్ట్ బయటికి వెళ్ళడం, జూలై 23కి నువ్వు ప్రపోజ్ చేయడం, నన్ను ఓకే చెప్పడం, మన లైఫ్ ఇలా స్టార్ట్ అవ్వడం. అసలు భలే ఫన్నీ కదా రాజ్ మనది స్టార్ట్ అయిన జర్నీ అయితే. అదే హ్యాపీ రాజ్. 2012 to 2025 రాజ్ ఈ ఇయర్. 2017లో మన మ్యారేజ్ ఇప్పుడు 8 years అవుతుంది. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా రాజ్. నువ్వు మ్యారేజ్కి ముందు నాకు సపోర్టే ఉండే. అసలు లవ్ ఇలా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. నీ వల్ల నా మైండ్ సెట్ చేంజ్ అయింది. అసలు నీ వల్ల నేను టోటల్ చేంజ్ అయినా రాజ్. అసలు నేను ఇలా ఉండే అమ్మాయినే కాదు, జస్ట్ నీ వల్ల, నీ కోసం, నీ ప్రేమ వల్ల చేంజ్ అయినా అయితే చెప్తాను. నేను ఎప్పటికైనా అదే మాట చెప్తా, ఎవరికైనా అదే మాట చెప్తాను. నాకు ఫ్యామిలీ వద్దు, ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండే, నాకు ఎవ్వరు వద్దు అనిపించేది. బట్ నీ వల్లే, నీ కోసమే ఫ్యామిలీ ఉండాలి అన్నట్టు నా మైండ్ సెట్ చేంజ్ అయింది రాజ్. అసలు ఏదో ఒంటరి ఫ్రెండ్స్ అన్నట్టుండే అమ్మాయిని మొత్తం టోటలీ చేంజ్ చేసావు రాజ్ నువ్వు. ఎందుకో మరి నువ్వు ఏది చెప్పినా వినాలనిపించేది, చేయాలనిపించేది, నువ్వు హ్యాపీ ఉంటావు కదా అని అనిపించేది. నేను జస్ట్ నువ్వు వద్దన్నందుకు నా ఫ్రెండ్స్తో మాట్లాడలే, నా ఫ్రెండ్స్తో దూరం ఉన్నా. ఎప్పటికీ నేను అదే ఈయన వల్ల నేనేంటి ఇలా అవ్వడం, నేను ఎందుకు నా ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు అన్న థాట్ కూడా నాకు రాలేదు రాజ్. నువ్వు నేను అంతా ఇష్టపడ్డా రాజ్. నువ్వు ఏమన్నా నాకు ఏం రాదు, రాజ్ కోసం కాదు చేస్తా, అట్లా నా మైండ్ ఉండేది రాజ్. అసలు నేను మన మ్యారేజ్ అయినా రాజ్, అసలు ప్రతి అమ్మాయికి ఫీల్ ఎలా ఉంటుందో నిజంగా నాకు తెలియదు రాజ్. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ ఉండే రాజ్. నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా నాకు అసలు ఏడుపు రాలే రాజ్. ఏడుపు రాలే కానీ ఏడ్చా. అది కూడా ఏదో మా మమ్మీని వదిలి నీ దగ్గరకు వస్తున్నా అన్న థాట్ ప్రాసెస్ అయితే ఏడవలేదు రాజ్. మా మమ్మీని వదిలి వెళ్ళిపోతున్నా, ఈయనతో వెళ్ళిపోతున్నా అన్న దానివల్ల అయితే ఏడుపు రాలేదా. ఎందుకు ఆ టైంలో అయినా ఈ టైంలో అయినా ఎప్పటికైనా నువ్వు నా పక్కన ఉంటే అది అసలు హ్యాపీగా ఉంటాను రాజ్. నేను అసలు అది నో డౌట్ రాజ్. ఎప్పటికైనా నేను ఈ మాట అయితే చెప్తా, నువ్వు ఉంటే హ్యాపీ రాదు రాజ్. హ్యాపీ ప్లస్ ఓ ధైర్యం, అరే రాజు ఉన్నాడు అన్న ధైర్యం అనిపిస్తుంది రాజ్. నువ్వు నాకు ప్రతి విషయంలో ఉన్నావు రాజ్. అసలు నేను అంటేనే నువ్వు రాజ్. నా లైఫ్ అయితే అలా చేంజ్ అయింది రాజ్. అందరూ ప్రేమ, లవ్ మ్యారేజ్ ఇవంతా వేస్ట్ ఉంటాయి, పెళ్ళిళ్ళు అయితే అందరు అసలు తెలుస్తాయి, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అంటారు రాజ్. బట్ నా విషయంలో అయితే ఏది అలా జరగలేదు రాజ్. నువ్వు అప్పటికీ నాతో ఎలా ఉండే, ఇప్పటికీ నువ్వు నాతో అలానే ఉన్నావు రాజ్. ఇంకా నాకు తెలిసి మ్యారేజ్ తర్వాత మన ప్రేమ పెరిగింది రాజ్. ఇంకా ఇట్లా పెరిగింది. పిల్లల తర్వాత ప్రేమ తగ్గిపోతుంది అంటారు, మన పిల్లల తర్వాత ఇంకా ప్రేమ పెరిగింది రాజ్. నన్ను చూసుకునే విధానమైన, నా హెల్త్ బాగాలేకపోతే నువ్వు నీ ఫేస్లో నేను చూసే అది, అవన్నీ అసలు ఎంత స్పెషల్ ఉంటాయి తెలుసా రాజ్. నువ్వు నన్ను చూసే కేరింగ్ అసలు బాగా అనిపిస్తుంది రాజ్. నాకు ఇప్పటికైనా మా మమ్మీ గుర్తు అబ్బా మమ్మీని మిస్ అవుతున్నా, మమ్మీ దగ్గరికి వెళ్ళి ఉండాలి అట్లా థాట్ రాదు రాజ్. అంటే నేను నీకు ఎంత హ్యాపీ ఉంటే నా మైండ్లో ఆ థాట్ రాదు రాజ్. నన్ను ఎంత చూసుకుంటున్నావు రాజ్, నా మైండ్లో కూడా ఆ థాట్ రానివ్వకుండా. నేను ఇప్పటికి ఎంతమంది లైఫ్ చూస్తున్నారా. అసలు థ్యాంక్స్ రాజ్, నా లైఫ్ని ఇంత మంచిగా చేసినందుకు. నేను ఇలా ఉన్నా, ఇంత మంచిగా ఉన్నాను అంటే నా వెనకాల స్ట్రెంగ్త్ రాజు నువ్వు, నా పిల్లలు రాజు నువ్వు. ఇంకేం చెప్పాలి రాజు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అసలు థ్యాంక్స్ రాజ్. నీ వల్లే నేను ఇలా ఉన్నా, నాకు ఇంత మంచి ఫ్యామిలీ వచ్చింది నీ సైడ్ నుంచే. ఫ్యామిలీ తెలిసింది నీ సైడ్ నుంచే. వీళ్ళందరూ అత్తమ్మ, మోయిరత్ర, శ్రవంతత్ర, చిన్నోడు, పెద్దోడు, వీళ్ళందరూ కూడా నన్ను అలాగే మంచిగా చూసుకుంటారు రాజ్. నా డిసిజన్కి వాల్యూ ఇస్తారు. నువ్వేంటి మీరేంటి అన్నది ఎవ్వరికీ లేదు రాజ్. ఇంత మంచి ఫ్యామిలీ కూడా దొరకడం నా లక్కీ రాజ్.
ఎస్పెషల్లీ అయితే నువ్వు నా లైఫ్లో వచ్చిన అట్లా రాజ్, నీ ద్వారానే వీళ్ళంతా రాజ్. నువ్వు ఉంటే ఏదో ధైర్యం రాజ్, నువ్వు పక్కన ఉంటే చాలు రాజ్, నాకు ఎవ్వరూ వద్దు అనిపిస్తుంది. నువ్వు నా ధైర్యమే రాజ్. మన పిల్లలు, మన ప్రేమకి, మన 2012 నుంచి 2025 వరకు ఉన్న మన ప్రేమకి ఇద్దరు రాజ్, మన చిన్ను కన్ను. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మన లైఫ్ చాలా చేంజ్ అయింది రాజ్. నా మీద ప్రేమ తగ్గిపోతుంది, పిల్లల మీద ప్రేమ అయిపోతుంది అన్నట్టు ఆలోచించాలి రాజ్ నేను. బట్ వాళ్ళ ప్రేమ వాళ్ళదే, నా ప్రేమ నాదే రాజ్. నువ్వు బాగా మంచోడివి రాజ్. కొన్ని విషయాల్లో కోపం వస్తుంది, ఇప్పటికైనా మన ఫైట్లు అవుతాయి, మాట్లాడుకోము, కానీ ఇది ఇదే రాజ్. ఇప్పటికైనా మనం ఇంత మంచిగా ఉన్నామంటే మేబీ మన ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగే రాజ్. చాలా తక్కువ అమ్మాయిలకు దొరుకుతుంది రాజ్ ఇట్లాంటి హస్బెండ్, నాకు తెలుసు. అయితే నేను ప్రస్తుతం చూస్తున్న దాంట్లో అయితే నేను ఏది చేస్తానన్నా దేనికైనా నువ్వు నా వెనకాల నించుంటావు, నువ్వు చేయరా, నేను ఉన్నా కదా, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు. నేను కొంచెం టెన్షన్ అయితే నాకన్నా ఎక్కువ టెన్షన్ నువ్వు పడతావు రాజ్. నా హెల్త్ బాగాలేకపోయినా ఎక్కువ టెన్షన్ నీకే. నేను కొంచెం డల్ ఉన్నా నువ్వే బాధపడతావు. నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారన్నా నాకన్నా ఎక్కువ నువ్వే సఫర్ అవుతావు. నన్ను నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావు తెలుసా రాజ్. థ్యాంక్స్ రాజ్. అసలు ఇవన్నీ నీ ముందు చెప్పాలంటే చెప్పలేను రాజ్ నేను. అందుకే యానివర్సరీ స్పెషల్ ఉంటుందని ఈ వీడియోలో నీ మీద ఉన్న నా ఫీలింగ్స్ అన్నీ చెప్తున్నా రాజ్. నేను నా హెల్త్ బాగాలేదు, నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, నన్ను గోవా వరకు తీసుకెళ్ళిన రాజ్. ఎవరు రాజ్ అట్లా తీసుకెళ్ళి అట్లా చూసుకుంటారు, ఎంత తక్కువ. ఎవరు రాజ్ అట్లా తీసుకెళ్ళి అట్లా చూసుకుంటారు, ఎంత తక్కువ మంది ఉంటారు రాజ్. నువ్వు నా హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తావు. అదే ఇది ఇట్లా ఉంటే హ్యాపీ ఉంటే చాలు, అట్లా ఆలోచనలు ఎవరు చేస్తారు రాజ్. నేను ఎంత లక్కీ రాజ్ అసలు. థ్యాంక్ యూ రాజ్. నా ప్రతి 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 దాంట్లో నువ్వే రాజ్. ఏమో రాజ్. హ్యాపీ యానివర్సరీ రాజ్. లవ్ యూ రాజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రాజ్. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్, ఇంత మంచి పిల్లలు వచ్చినందుకు థ్యాంక్స్, నువ్వు మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు థ్యాంక్స్. లవ్ యూ రాజ్. వేరే వాళ్ళు నా లైఫ్లో వచ్చుంటే అన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రానియలేదు రాజ్. నువ్వు నన్ను అంత బాగా చూసుకుంటున్నావు రాజ్. నా ప్రతి విషయంలో నా పిల్లలే రాజు. నువ్వు నా వెనకాల నించొని ఉంటావు, నేనున్నా నువ్వు పోనీ అంటావు. ఎవరైనా ఏమన్నా నేనున్నా బ్రదరా, నేను చూసుకుంటా నువ్వా అంటావు. అట్లా ఎంత తక్కువ మంది అంటారు తెలుసా రాజ్. అసలు థ్యాంక్స్ రాజ్. నీకు అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవు రాజ్. అసలు దేవుడికి థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది రాజ్. అయినానే నేను మేబీ ఏమైనా పుణ్యం చేస్తుంటే ఇంత మంచి హస్బెండ్ రావడం, ఆ మాటలన్నీ మనం వింటుంటాం, అవి నిజమే రాజ్. నా విషయంలో అయితే అది నిజమే. నేను ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నానో, ఎవరికి ఏమంత మంచి చేశానో అని నువ్వు నా లైఫ్లో వచ్చావు రాజ్. ఇంత మంచిగా అర్థం చేసుకోవడం, ప్రతి విషయంలో ఉండడము, నీకు నేనున్నా బ్రదరా, నువ్వు ఎందుకు అవన్నీ ఆలోచిస్తావు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు, నేనున్నా అనే మాట చెప్పడం కూడా రావాలి బ్రదర్ రాజ్. ఆ ఒక్క మాట చాలు రాజ్, నాకు ఎంత హ్యాపీని ఇస్తుంది తెలుసా రాజ్. లవ్ యూ రాజ్. హ్యాపీ యానివర్సరీ రాజ్. మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి రాజ్. నీ హెల్త్ బాగాలేకపోయినా అబ్బా రాజ్ అనిపిస్తుంది రాజ్ నాకు. అమ్మ రాజు మంచిగా ఉండాలి, ప్లీజ్ దేవుడా రాజు మంచిగా ఉండాలి అనిపిస్తుంటుంది రాజు నాకు. ఎందుకంటే నువ్వే నా ధైర్యం రాజు. నేను హ్యాపీగా ఉన్నా నువ్వే, దేనికైనా నాకు నువ్వే రాజు, ఎవరు లేరు. నేను ఎప్పటికైనా ఒకే మాట అంటా, నువ్వే బస్, అంతే. నాకు దేవిట్రా అంటే బస్ రాజ్, అంతే. ఇంకేది లేదు, ఏది రాదు. లవ్ యూ రాజ్. బాయ్ రాజ్. ఏడుపు వస్తుంది. వచ్చే రాజ్. హ్యాపీ యానివర్సరీ. బాయ్.